వెల్కమ్ టు మై ఛానల్ లలిత సాఫ్ట్ ఫుడ్స్. టుడే స్పెషల్ ఏంటో తెలుసా? జున్ను అండి. జున్ను పాలు దొరికాయని చెప్పి జున్ను చేసేసాను నేను. మరి ఎలా చేద్దామో చూసేద్దామా రండి. నేనైతే 1/2 లీటర్ జున్ను పాలు తీసుకున్నానండి. అందులో 1/2 లీటర్ నార్మల్ పాలు అయితే తీసుకున్నాను. అందులో నేను బెల్లం వేసుకుంటున్నానండి. బెల్లం వచ్చేసి 300 గ్రామ్స్ దాకా వేసుకున్నాను నేను. ఎందుకంటే లీటర్ పాలకి 300 గ్రామ్స్ తెలిసిపోతుంది. మనం టేస్ట్కి తగ్గట్టు బెల్లం వేసుకోవాలండి. ఎక్కువ తీపి ఉండొద్దు, అలానే తక్కువ తీపి ఉండొద్దు. సో ఈ విధంగా అయితే మనం పాలను బాగా కలిపేసుకున్నాం. బెల్లం అయితే బాగా పౌడర్లా చేసుకొని కలుపుకోండి, తొందరగా మెల్ట్ అవుతుంది. నాకు అవ్వలేదు కాబట్టి గిన్నెలో చేసుకుంటున్నాను. చూసారు కదా, పాలల్లో అయితే ఈ విధంగా మొత్తం అంతా బెల్లాన్ని కలిపేసుకోవాలి. చూడండి, నేను బాగా దంచుకుంటున్నాను బెల్లాన్ని. నాకైతే బెల్లం నలగలేదు చెదగొడుతుంటే. సో పాలన్నీ వేసేసుకొని బాగా బెల్లాన్ని అయితే మొత్తం కలిపేసుకుంటున్నాను. సో జున్ను తినాలంటే అదృష్టం ఉండాలండి. 1 ఇయర్కి ఒకసారి జున్ను తినగలుగుతాం మనం. ఎప్పుడు చేసుకోవచ్చు, అవన్నీ వేరు. సో ఇలా పాలు దొరికినప్పుడు చేసుకునే జున్ను అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఈ విధంగా వడబోసుకుంటున్నానండి. బెల్లంలో చెత్త ఉంటుంది కదా, మనకి ఇసుక డస్ట్ అలాంటిది ఏమీ రాకుండా బాల్ అయితే వడబోసేసుకున్నానండి. చూసారా, ఈ విధంగా అయితే వడబోసుకోండి. తర్వాత పక్కకు పెట్టేసేయండి. చూడండి మనకి పాలు అయితే ఎలా ఉన్నాయో. సో ఇందులో మనం కొంచెం మిరియాలు అయితే వేసేసుకుందామండి. కొంచెం మిరియాల పొడి అయితే కంపల్సరీ వేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా నేను గిన్నెలోకి అయితే సర్వ్ చేసేస్తున్నాను. మిరియాల పొడి కూడా కలిపేసాను. చక్కగా ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి పాలని. సో తీసుకున్న తర్వాత మనకు ఒక పెద్ద బాండీ పెట్టండి. అందులో వాటర్ అయితే ఎక్కువ చూసుకోండి. మ్యాక్సిమం ఆ గిన్నెకి కొంచెం గ్యాప్ ఉండేంత వరకు చూసుకోండి. మనకు ఆవిరితోనే ఈ జున్ను ఉడుకుతుంది, మొత్తం అంతా వాటర్తోనే ఉడుకుతుంది. దీని మీద మూత పెట్టేసుకోండి. అలాగే దీనిపైన కూడా మూత పెట్టేసుకొని దీన్ని అయితే సిమ్లోనే ఉడికించాలండి. మినిమం ఒక 30 మినిట్స్ దాకా అయితే ఉడుకుతుంది. సో 30 మినిట్స్ తర్వాత అయితే మనకి జున్ను రెడీ అవుతుందండి. చూసారు కదా, ఈ విధంగా అయితే దీన్ని ఉడకబెట్టాలి. నేనైతే మధ్య మధ్యలో టెస్ట్ చేస్తూ ఉంటాను, ఎలా ఉడికింది ఏంటి అనేసి. ఒకసారి మీకు చూపిస్తారండి. ఈ విధంగా అయితే జున్ను అయితే ఇలా ఉడుకుతూ ఉంటుంది. చూసారా, మనకి వాటర్ చూసారా ఎలా బాయిల్ అవుతుందో ఉడుకుడుకు అనేసి. సో మనం మూత తీసుకొని మనం వెంటనే ఈ విధంగా అయితే చూసారు కదా జున్ను, మనం ఒక చాక్ తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి. అప్పుడే మనకు తెలుస్తుంది. మనకు చాకు అంటుకోకుండా ఉంటే జున్ను రెడీ అయిపోయినట్టే. సో జున్ను అయితే కొంచెం ఇంకా మనకి అనుకుంటుంది. చూసారు కదా, ఇప్పుడు మన చాకు అయితే ఏమీ అంటుకోలేదు. ఇంకా మాత్రం తీసేసాను నేను. ఇంకా గిన్నెలోకి అయితే సర్వ్ చేసేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా అయితే జున్ను ఎంత బాగా వచ్చిందో. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది. మనకైతే చాలా టేస్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను. వావ్, చూడండి, మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. కంపల్సరీ మీరు టేస్ట్ చేయాలండి చేసి. ఓకే అండి, ఈ క్వాంటిటీస్తో చేసుకోండి. పక్కా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.